చూడండి, మనకి నెక్స్ట్ టాపిక్ ప్రమోషన్ ప్లాన్స్. అంటే అమ్మకాలు పెంచుకునేందుకు కొన్ని రకాల ప్రమోషన్స్, పదోన్నతులు కల్పించాలి, కొన్ని సేవలు అందించాలి. మార్కెటింగ్ విషయంలో ఏదైనా సరే అమ్మకాలు పెరగడానికి, కొనుగోలు పెరగడానికి, సంస్థ అభివృద్ధి చెందడానికి కొన్ని రకాల సేవలు మనం పబ్లిక్కి అందించాలి. అందిస్తేనే వాళ్ళు వచ్చి కొంటారు. అలాగే మ్యానుఫ్యాక్చరర్స్కి, పబ్లిక్కి మధ్య నుండే మధ్యవర్తులకు కూడా కొన్ని రకాల మన సేవలు అందించాలి. అంటే వినియోగదారులకి కొన్ని సేవలు అందించాలి, మధ్యవర్తులకి కొన్ని సేవలు అందించాలి. ఆ రకంగా మనం ప్రమోషన్, పదోన్నతి అంటే ఇక్కడ వ్యాపారాన్ని ఉన్నతంగా పెంచడం కోసం కొన్ని రకాల కార్యక్రమాలు. ప్రమోషన్ ప్లానింగ్ అంటే ఒకటి, వ్యాపారాన్ని కొంత రకంగా అభివృద్ధి చెందడం కోసం, అభివృద్ధి చేసేటట్టు కొన్ని రకాల ప్లానింగ్స్, పథకాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఇవి రెండు రకాలు. మొదటిది ఏంటంటే కన్జ్యూమర్ ప్రమోషన్ ప్లానింగ్, మీడియేటర్స్ ప్రమోషన్ ప్లాన్. అంటే ఒకటి వినియోగదారుల ప్రమోషన్ ప్లానింగు, వ్యూహం. ప్లానింగ్ అంటే ఏమిటి? వ్యూహం, ఒక పథకం. అలాగే మధ్యవర్తుల ప్రమోషన్ వ్యూహం, మధ్యవర్తుల ప్రమోషన్ వ్యూహం రెండోది. మొదటిది ఏంటి? వినియోగదారుల ప్రమోషన్ వ్యూహం. దీన్ని మనం కొన్ని సైడ్ హెడ్డింగ్స్ ప్రకారం పాయింట్స్గా చెప్పేసుకుంటాం. ప్రతిదీ సైడ్ హెడ్డింగే, మ్యాటర్ తగ్గించి మనం రాస్తాం అనమాట. మ్యాటర్ ఎంతో ఉండదు, కానీ సైడ్ హెడ్డింగ్స్ ఉంటాయి. మొత్తం అంతా కలిపితే ఎస్ఏ క్వశ్చన్. కన్జ్యూమర్ ప్రమోషన్ దాంట్లో మనకు కొన్ని రకాల సైడ్ హెడ్డింగ్స్ వస్తాయి. మీడియేటర్స్, మధ్యవర్తుల దాంట్లో కూడా మనకి కొన్ని రకాల సైడ్ హెడ్డింగ్స్ వస్తాయి. అది ఇది కలిసి రాస్తేనే ఎస్ఏ క్వశ్చన్ కింద మనం చెప్పుకుంటాం. ఇప్పుడు ఫస్ట్ చెప్తాను చూడండి, కన్జ్యూమర్ ప్రమోషన్. కన్జ్యూమర్ అంటే ఎవరు? వినియోగదారుడు, కస్టమర్. వాడి చేత కొనిపించడానికి, అమ్మకాలు పెంచుకోవడానికి, ఎక్కువగా వినియోగదారులను, కస్టమర్స్ని ఆకర్షించడానికి కొన్ని రకాల వ్యూహాలు ఉంటాయి. అది ఫస్ట్ది మనం చూద్దాం. ఫస్ట్ ఫ్రీ సర్వీసెస్. ఫ్రీ సర్వీసెస్ ఏమిటి? ఒకటి కొనండి ఇంకొకటి ఇస్తాము, లేదా రెండు కొనండి ఒకటి పట్టుగా, అంటే బై 2 get 1 ఫ్రీ, లేకపోతే బై 1 get 1 ఫ్రీ. ఏదో ఒక స్కీము, ఫ్రీ ఆఫర్ ఇవ్వాలి. ఫ్రీ ఆఫర్ ఇస్తే కానీ ఆ యొక్క కస్టమర్ మనకి ఆకర్షితుడు అవ్వడం, వచ్చి కొండం. కాబట్టి అమ్మకాలు పెంచుకోవడం కోసం, వినియోగదారులను ఆకర్షించడం కోసం కంపల్సరీగా ఏం చేయాలి? మనం కొన్ని రకాల ఫ్రీ సర్వీసెస్ని ఏర్పాటు చేయాలి కన్జ్యూమర్స్కి. అప్పుడు వాళ్ళు ఆకర్షితులై, ఇంప్రెస్ అయ్యి లోపలికి వచ్చి 4 రకాల వస్తువులు కొంటారు. కాబట్టి ఏదో ఒక ఫ్రీ లేకపోతే వాడు రాడు. డిస్కౌంట్ అనో, 50% డిస్కౌంట్ అనో, లేకపోతే ఇది కొనండి ఇది ఇస్తామనో, లేకపోతే ఒకటి కొనండి ఒకటి ఫ్రీగా ఇస్తామనో, ఏదో ఒక ఆకర్షణ పెడితే కానీ, ఒక ఆశ పెడితే కానీ కస్టమర్ లోపలికి రాడు, కస్టమర్ ఆకర్షితుడు అవ్వడు, వాడు మనకు లొంగడు. వ్యాపారానికి అభివృద్ధి చెందడానికి కొన్ని రకాల ఉచిత సేవలు అందించాల్సి వస్తుంది. ఫ్రీ సర్వీసెస్ వినియోగదారులు. అవి ఏంటి? ఒకటి కొంటే ఒకటి ఫ్రీ పట్టుకెళ్ళండి, లేకపోతే రెండు కొనండి ఒకటి ఫ్రీ పట్టుకెళ్ళండి, లేకపోతే 50% ఆఫ్, లేకపోతే ఇది కొనండి అది పట్టుకెళ్ళండి. అలాగే ఏదో రకంగా ఫ్రీ సర్వీసెస్ మనం కస్టమర్కి ఇవ్వాలి. అప్పుడు వాడు ఆకర్షితుడే, కొన్ని రకాల వస్తువు వాడికి కావాల్సిన వాడు కొనుక్కోవడం అనేది జరుగుతుంది. కాబట్టి ఫ్రీ సర్వీసెస్ అంటే అది. రెండోది కూపన్స్ అంటే తెలుసు, వ్యాపారాన్ని అభివృద్ధి చేయడం కోసం, అమ్మకాలు పెంచుకోవడం కోసం కొన్ని రకాల కూపన్స్ ఇస్తారు. ఆ కూపన్స్ ఏంటంటే నెక్స్ట్ ఇంకొక దాన్ని కొనే దాంట్లో ఇది తగ్గుతుంది. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఈ షాప్కి నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఒక వస్తువు కొనేటప్పుడు ఈ కూపన్ చూపిస్తే కొంత ధర తగ్గించడానికి అవకాశం ఉంటుంది. అది కూపన్. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఒక వస్తువును కొనడానికి వచ్చినప్పుడు ఈ కూపన్ చూపించినప్పుడు, అంటే ముందుసారి కొన్న కూపన్ చూపించినప్పుడు కొంత ధరని తగ్గించడం అనేది జరుగుతుంది. ఆ రకంగా కూడా కస్టమర్కి లాభం చేకూరుతుంది, వీడికి వ్యాపారం అభివృద్ధి చెందుతుంది, వ్యాపారస్తుడికి వ్యాపారం అభివృద్ధి చెందుతుంది. వచ్చిన కస్టమర్ కూడా కొంత ధర తగ్గించాము కాబట్టి వాడు కూడా ఆకర్షితుడు. అంటే కూపన్స్ అనేవి కూడా ఈ యొక్క ప్రమోషన్ లిస్ట్లోకి వస్తాయన్నమాట. అది కూపన్. ఇక్కడ ఏంటి? అమ్మకాలను ప్రోత్సహించేందుకు కొన్ని రకాలు కొనుగోలు చేశాక, వినియోగదారులు కొన్ని రకాలుగా కొనుగోలు చేశాక కంపల్సరీ కూడా వినియోగదారులకి ఏదో రకమైన కూపన్స్ ఇస్తారు. ఆ కూపన్స్ మరొకసారి వచ్చినప్పుడు కొనడానికి వచ్చిన దాంట్లో ధరను తగ్గించడం అనేది జరుగుతుంది. ఆ రకంగా కూపన్స్ ద్వారా కూడా వినియోగదారులను ఆకర్షించడం అనేది
జరుగుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ సెకండ్ది అది కూపన్స్. రెండు బోనస్ పాయింట్స్. బోనస్ పాయింట్స్ అంటే ఏమిటి? ఎక్కువ సార్లు కొన్నప్పుడు ఆ వినియోగదారుడికి బోనస్ పాయింట్స్ పెరుగుతూ ఉంటాయి. ఒక నిర్దిష్ట పరిమితికి వచ్చాక ఆ బోనస్ పాయింట్ దాకా ఉచిత వస్తువులు తీసుకెళ్ళచ్చు. వాడు ఉచిత వస్తువులు తీసుకెళ్ళచ్చు. ఎప్పుడు? కొన్ని రకాల వస్తువులు కొన్నప్పుడు బోనస్ పాయింట్స్ ఇంత రావాలి అని చెప్తారు. ఒక 25, 30 రావాలి బోనస్ పాయింట్స్ వస్తే మీకు ఫ్రీగా వస్తువులన్నీ ఇస్తాం అంటారు. వీడు ఆ బోనస్ పాయింట్స్ వచ్చేంత వరకు కూడా వస్తువులు కొంటూనే ఉంటాడు. ఆ బోనస్ ఒక నిర్దిష్ట పరిమితి, ఒక లిమిట్కి వచ్చాక ఆ నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఏమంటే నేను ఎంత కొన్నాను, మీరు అనుకున్న పాయింట్స్ నేను తెచ్చుకున్నాను, సో ఏంటండి అన్నప్పుడు వాడికి కావాల్సిన వస్తువులన్నీ కూడా ఫ్రీగా ఇవ్వడం అనేది జరుగుతుంది. కాబట్టి బోనస్ పాయింట్స్ ద్వారా కూడా అంటే ఒకటి అమ్మకాలు పెంచుకునేందుకు వినియోగదారుడికి బోనస్ పాయింట్స్ ఇస్తారు. ఆ పాయింట్స్ చేరుకోగానే వాడికి కావాల్సిన వస్తువులు ఉచితంగా తీసుకెళ్ళడం అన్నది జరుగుతుంది. అది బోనస్ పాయింట్స్. వినియోగదారుడికి కల్పించే సేవల్లో బోనస్ పాయింట్స్. అమ్మకాలు పెరగాలి కదా. ఇప్పుడు ఏదో ఒక రకమైన ఆశ చూపిస్తే కానీ, ఒక లాభం చూపిస్తే కానీ వాడు రాడు కస్టమర్. కాబట్టి బోనస్ పాయింట్స్ కంపల్సరీ ఉండి తీరాలి. ఆ బోనస్ పాయింట్స్ ద్వారా ఒక లిమిట్కి వచ్చాక వాడు ఏం చేస్తాడు? ఆ 30%, 30 25 చెప్తాడు షాప్ వాడు, వ్యాపారస్తుడు. ఆ పాయింట్స్ చేరుకున్నాక కంపల్సరీ ఏం చేస్తాడు? నేను ఈ పాయింట్స్ చేరుకున్నాను కాబట్టి వాడికి కావాల్సిన వస్తువులు ఉచితంగా తీసుకెళ్ళడం అనేది జరుగుతుంది. అది బోనస్ పాయింట్స్. ఓకే, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. రెండోది మనీ బ్యాక్ ఆఫర్. మనీ బ్యాక్ ఆఫర్ అన్నప్పుడు వ్యాపారస్తుడు అమ్మిన వస్తువు పట్ల ఏదైనా లోపాలున్నా లేకపోతే ఏదైనా కొన్ని తప్పులున్నా తిరిగి వాపస్ చేసుకోవడానికి, డబ్బు రూపంలో తిరిగి వాపస్ చేసుకోవడానికి అవకాశం ఉంది. ఇప్పుడు విమర్శలకు గురైనా, వస్తువు బాగోలేకపోయినా, కొన్ని రకాల డిఫెక్ట్స్ ఉన్నా మనీ బ్యాక్, మీ వస్తువు మీరు మా వస్తువు మాకు వచ్చేసి మీ డబ్బు మీరు తీసుకెళ్ళండి అంటాడు అన్నమాట. పేరులోనే ఉంది మనీ బ్యాక్. మనీ బ్యాక్ ఆఫర్. మనీ బ్యాక్ ఆఫర్ అంటే అది ఏంటి? అమ్మకందారులు వస్తు సేవల ప్రమాణాలకు తగినట్టు, అమ్మకందారులు వస్తు సేవల ప్రమాణాలకు తగినట్టు లేకపోతే కనుక కస్టమర్స్ ఒప్పుకోరు. అప్పుడేంటి? మా వస్తువు మాకు వచ్చేసి మీ యొక్క మనీ మీరు తీసుకెళ్ళిపోండి అంటే మనీ వాపస్ అన్నమాట. అప్పుడేంటి? కస్టమర్ నష్టపోడు, వచ్చిన వినియోగదారుడు నష్టపోడు, వాడి డబ్బులు వాడికి వచ్చేస్తున్నాయి కాబట్టి మనీ బ్యాక్ ఆఫర్ ద్వారా కూడా కొన్ని రకాల ప్రమోషన్స్ మనం ఇవ్వచ్చు. ఆ యొక్క అవకాశాలు మనం చూపించవచ్చు వినియోగదారుని ఆకర్షించడానికి. మీకు ఏదైనా లోపం ఉంటే, ఏదైనా సరైన మీరు అనుకున్న క్వాలిటీస్ లేకపోతే, అందులో డిఫెక్ట్స్ ఉంటే తిరిగి తెచ్చేయండి, మీ డబ్బులు మీరు పట్టుకుపోండి అంటాడు. అది మనీ బ్యాక్ ఆఫర్. దాని ద్వారా ఏంటి? వచ్చిన కస్టమర్కి ఏ రకంగా ద్రవ్యపరంగా, డబ్బు పరంగా నష్టపోడు. ఓకే, అది చాలా ఇంపార్టెంట్. అది మనీ బ్యాక్ ఆఫర్. రెండో కాంపిటీషన్, పోటీ ఉన్నప్పుడు అమ్మకాలు పెరుగుతాయి. వినియోగదారులు పోటీ మీద కొద్దీ కొంటారు. ఎప్పుడైనా ఏదైనా ఒక ఇందాక చెప్పినట్టుగానే ఏదో ఒక ఆకర్షణ పెడితే కానీ అమ్మకాలు పెరగవు, వినియోగదారులు రారు, కస్టమర్స్ రారు. ఏదో రకమైన ఆకర్షణ పెట్టాలి. అందులో పోటీ అనేది ఒకటి. ఇక్కడ పోటీ అంటే ఏమిటి? పోటీ అంటే ఏమిటి? లక్కీ డీపు, నగదు, డ్రా, ఏదో ఒకటి పెడతారు. పోటీ అన్నమాట. దాంతో అంటే ఈ వస్తువు కొన్నవాడికి ఇది లక్కీ డీపు పెడతామండి. లక్కీ డీపులు మీది మిక్సీ, సైకిలు, ఎల్ఈడి టీవీ, ఫ్రిడ్జు, వాషింగ్ మిషను, ఇన్ని వస్తువు ఎంత రేంజు అమౌంట్ కొన్నవాళ్ళు. ఫర్ ఎగ్జాంపుల్ 2000 మీరు సరుకు కొంటే కనుక మీకు ఒక లక్కీ డీప్ ఇస్తాం, డ్రా తీస్తాం. ఆ డ్రాలో లక్కీ డీప్ ద్వారా మీకు ఛాన్స్, మీ నెంబర్ వస్తే కనుక అప్పుడు ఫస్ట్ ప్రైజ్ ఎల్ఈడి టీవీ, సెకండ్ ప్రైజ్ వాషింగ్ మిషన్, థర్డ్ ప్రైజ్ సైకిలు, 4వ ప్రైజ్ మిక్సరు. ఇలాగా ఏదో ఒక లక్కీ డీప్ ద్వారా లేదా నగదు బహుమే 2000 కొనండి, మీకు లక్కీ డీప్ తగిలితే కనుక మీ 2000 మీకు వచ్చేస్తాయి, ఇందులో నష్టపోయింది ఏం లేదు అంటాడు వాడు. ఆ రకమైన పోటీ ప్రపంచంలో పోటీలు పెట్టి అమ్మకాలను పెంచుకోవడం అంతే కదా. ఇప్పుడు ప్రపంచం అంతా పోటీ ప్రపంచమే. దాని ప్రకారం అమ్మకాలు పెంచుకోవడం కోసం ఏదో రకమైన పోటీలు పెడతాడు. నగదు బహుమతి, డ్రా, లక్కీ డీపు,
ఏదో రకమైన పండగ ఆఫర్, ఏదో ఒక ఫెస్టివల్ ఆఫర్, ఏదో రకంగా పెట్టి కస్టమర్స్ని ఆకర్షించి అమ్మకాలు పెంచుకోవడం అనేది జరుగుతుంది. అమ్మకాలు పెంచుకోవాలంటే ఏదో రకమైన ఆకర్షణ పెట్టాలి కదా. ఇప్పుడు ట్రెండ్స్ ఉన్నాడు రిలయన్స్ వాడిది, వాడు ఆగస్టు 15 వరకు కూడా 50% ఆఫర్ అంట. ఆగస్టు 15 దాటాక ఆగస్టు 16 నుంచి ఈ ఆఫర్ ఉండదు. అలాగనమాట ట్రెండ్స్ షాప్ వాడు. అలాగా ఏదో రకమైన ఆకర్షణ ఉంటే కానీ రాడు కదా. సో నగదు బహుమతి ఇస్తాడు కొన్ని షాపుల వాళ్ళు, కొన్ని వ్యాపారస్తులు. కొంతమంది వ్యాపారస్తులు లక్కీ డీప్ పెడతారు. ఆ లక్కీ డీప్లో వాడి నెంబర్ వచ్చినప్పుడు లేకపోతే వాడి పేరు వచ్చినప్పుడు ఉచితంగా ఆ వస్తువు యొక్క బహుమతిని వాడు తీసుకెళ్తాడు. కాబట్టి కాంపిటీషన్స్ అంటే పోటీ. ఆ రకంగా కాంపిటీషన్స్ అంటే ఏంటి? అమ్మకాలు పెంచుకోవడం కోసం, వినియోగదారులు ఆకర్షించడం కోసం పోటీలు పెడతారు. పోటీలు ఎలాగా? డ్రా, లక్కీ డిప్, నగదు బహుమతి, అలాగనమాట. ఓకే, ఈ రకంగా కాంపిటీషన్స్ అనేది జరుగుతుంది. నెక్స్ట్ డ్రా స్కీమ్. డ్రా అంటే కూడా అదే, ఇన్ని రూపాయలు కొనుగోలు చేసినప్పుడు వాళ్ళ పేరు మీద డ్రా ఇవ్వడం జరుగుతుంది. డ్రా కూపన్ ఇస్తారు. పండగ నాడు లేదా ముఖ్యమైన రోజులో ఆ ఊళ్ళో ఉన్న పెద్దవాళ్ళని కాకేసి, బాగా పలుకుబడి పెద్దవాళ్ళని కాకేసి వాళ్ళ ద్వారా లక్కీ డీప్ తీసి డ్రా తీసి ఆ డ్రాలో వచ్చిన వాళ్ళకి ఆ యొక్క బహుమతిని అందరూ ఎదుర్కొండా ఇవ్వడం అనేది జరుగుతుంది. దాని ద్వారా అమ్మే వ్యాపారస్తుడికి పేరు వస్తుంది, తీసుకునేవాడికి పేరు వస్తుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ కాకినాడ భూచంద్ ఉన్నాడు. కాకినాడ మెయిన్ రోడ్లో భూచంద్ ఉన్నాడు. వారు ప్రతి పండగకి వాడు మారుతి గారు పెట్టేవాడు. ఇద్దరికి ఇప్పుడు పెడుతున్నాడు, మారుతి గారు పెడతాడు. వాడేంటి భూచంద్, మారుతి గారు. దానికోసం చాలామంది సాదాసేదా ప్రజలకు కూడా వచ్చిన రోజులు ఉన్నాయి. అలాగనమాట ఏదో ఒక ఆశ చూపించి అమ్మకాలు పెంచుకోవడం అనేది జరుగుతుంది కంపల్సరీ కూడా. డ్రా, అది కూడా డ్రాయే. డ్రా తీస్తారు ఆ రోజున. అది దొంగతనంగా ఎవరు లేకుండా కాదు, ఊరి పెద్దల్ని, పలుకుబడి వాళ్ళని, ఏ ఎస్పీనో లేకపోతే డిఎస్పీనో లేకపోతే ఏ కలెక్టర్ గారినో ఎవరినో ఒకరిని ఇన్వైట్ చేసి వాడు ఎదుర్కొన్న ధర్మబద్ధంగా, న్యాయబద్ధంగా, చట్టబద్ధంగా డ్రా తీసి ఆ వచ్చిన వాడికి ఆ యొక్క కారు తాళాలు ఇవ్వడం అనేది జరుగుతుంది. అది కూడా డ్రా. కొన్నాడు కాబట్టి ఒక 5,000 రూపాయల చీర, 3,000 రూపాయల చీర కొంటే ఆ యొక్క లక్కీ కూపన్ వస్తే ఆ కూపన్ ద్వారా ఈ యొక్క బహుమతిని పొందడం అనేది జరుగుతుంది. సో ఈ విధంగా కూడా వినియోగదారులను ఆకర్షించడానికి, అమ్మకాలను పెంచుకోవడానికి చేసే ప్రమోషన్స్ ఇవన్నీ కూడా కన్జ్యూమర్ ప్లానింగ్ ప్రమోషన్స్. కన్జ్యూమర్ ప్రమోషన్ ప్లానింగ్స్ ఇవన్నీ కూడా వినియోగదారులను ఆకర్షించడానికి, వాళ్ళ చేత కొనిపించడానికి, ఎక్కువ కొనుగోలు చేయడానికి, వీళ్ళ యొక్క అమ్మకాలను అమ్ముకోవడానికి, వీళ్ళ యొక్క అమ్మకాలను పెంచుకోవడానికి, ఎక్కువ సార్లు రావడానికి, ఇవన్నీ కూడా జరగాలి అంటే ఇవన్నీ కూడా ఏర్పాటు చేయాలి. అంటే ఇవన్నీ కూడా ఇప్పుడు మనం చెప్పుకున్నవన్నీ కూడా ఏర్పాటు చేయాలి. అప్పుడు వాడు ఏం చేస్తాడు? కస్టమరు ఆకర్షితుడై మనకు తగులుతుందేమో, మనకు కూడా మిక్సీ వస్తుందేమో, మనకు కూడా ఎల్ఈడి టీవీ వస్తుందేమో, లేకపోతే మనకు కూడా కారు వస్తుందేమో, ఏదో రకమైన ఆశ లేకపోతే మనిషి లేడు కదా. సో ఆ ఆశ ద్వారా ఏంటి? వాడు వచ్చి ఆ యొక్క కొనుగోలు చేసి వాడు అదృష్టాన్ని పరీక్షించుకుంటాడు. వాడు అదృష్టాన్ని నాకు వస్తుందేమో అనే కొంటాడు, పాజిటివ్గానే కొంటాడు. ఏహే రాదు, నా డబ్బులు వేస్ట్ అని ఎవడో కొండం, పాజిటివ్గానే ఆలోచిస్తాడు. వాడు అదృష్టాన్ని పరీక్షించుకుంటాడు. బైలక్ వాడికి ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్ తగ్గిందనుకో, వాడు ఆనందం తగ్గుతాడు. మళ్ళీ కొనడానికి అదే షాప్కి రావడానికి అవకాశం ఉంటుంది. మళ్ళీ స్కీమ్ పెడతాడు, లాస్ట్ టైం తగిలింది, ఈసారి కూడా తగ్గుతుందేమో, ఈసారి కూడా మనకు అదృష్టం ఉందేమో అని ముందు రావడానికి అవకాశం ఉంటుంది. ఇంకా ఇది ఉత్తరత్ర ముందుగా ఫర్దర్గా ఈ యొక్క షాపులు వచ్చి కొనుగోలు చేయడానికి వాడికి అవకాశం ఉంటుంది. ఇది వినియోగదారుల యొక్క ప్రమోషన్ ప్లాన్స్. ఇంకా మీడియేటర్స్ ప్రమోషన్ ప్లాన్స్ చూడండి. మీకు చెప్పాను, మ్యానుఫ్యాక్చరర్స్కి, కస్టమర్స్కి మధ్యలో పంపిణీ చేసేది డిస్ట్రిబ్యూటర్స్, మీడియేటర్స్, మధ్యవర్తులు, బ్రోకర్లు, ఏజెంట్లు, డీలర్సు, నెక్స్ట్ లాగా మధ్యవర్తులు కమిషన్ పద్ధతి పైన, డిస్కౌంట్ పద్ధతి పైన వాళ్ళ యొక్క అమ్మకాలను పెంచుకుంటారు. ఉత్పత్తిదారులు ఏం చేస్తారు? మధ్యవర్తులను ఆకర్షించడం కోసం, మధ్యవర్తుల ద్వారా అమ్మకాలు పెంచుకోవడం కోసం ఉత్పత్తిదారులు మీడియేటర్స్కి కొన్ని రకాల బహుమతులు ఇస్తారు, కొన్ని రకాల ఆశలు చూపిస్తారు. ఇప్పుడు ఇది పరోక్షం.
వినియోగదారుతో సంబంధం లేదు, ఇది కంప్లీట్ వినియోగదారుతో సంబంధం. కస్టమర్ ప్రజలతో సంబంధం లేదు, పబ్లిక్ ప్రజలతో సంబంధం. డైరెక్ట్ షాప్కి వచ్చేవాడు చీర ఏదో కొంటాడు, ఐటెం కొంటాడు, కూపన్ ఇస్తారు, ఆ కూపన్లో లక్కీ డ్రాలో నేమ్ తగిలితే వాడికి బహుమతి ఇస్తాడు. కంప్లీట్ పబ్లిక్తో సంబంధం ఉంటుంది. ఇది పబ్లిక్తో సంబంధం కాదు, మీడియేటర్స్తో సంబంధం. అంటే రిలేషన్ బిట్వీన్ మ్యానుఫ్యాక్చరర్స్ అండ్ మీడియేటర్స్. రిలేషన్ బిట్వీన్ మ్యానుఫ్యాక్చరర్స్ అండ్ మీడియేటర్స్, మధ్యవర్తులు. ఉత్పత్తిదారులకి మధ్యవర్తులకి మధ్య సంబంధమే ఇది. కస్టమర్స్తో సంబంధం లేదు అసలు. నో రిలేషన్ అట్ ఆల్ విత్ కస్టమర్స్. ఓన్లీ రిలేషన్ బిట్వీన్ మీడియేటర్స్ అండ్ మ్యానుఫ్యాక్చరర్స్. ఉత్పత్తిదారులకి మధ్యవర్తులకి మధ్య సంబంధం ఇది. వాళ్ళకి కొన్ని అవకాశాలు, కొన్ని బహుమతులు, కొన్ని ప్రోత్సాహకాలు ఇస్తే వాళ్ళు తమ టాలెంట్ ద్వారా అమ్మకాలను పెంచుతారు. మ్యానుఫ్యాక్చర్కి లాభం, వీళ్ళకి లాభం. ఆ రకంగా ఇది మధ్యవర్తులు. ఇందులో ఏంటంటే అలవెన్సెస్ అండ్ డిస్కౌంట్స్. కొన్ని రకాల అలవెన్స్లు, కొన్ని రకాల డిస్కౌంట్లు ఇవ్వాలి. నెక్స్ట్ ఎక్స్ట్రా అలవెన్సెస్ అంటే ఒకటి అదనంగా కొన్ని బత్యాలు ఇవ్వాలి, కొన్ని బత్యాలు. నెక్స్ట్ అడ్వర్టైజ్మెంట్స్, ప్రచార బత్యాలు. ప్రచారం చేసినందుకు, ప్రకటనలతో చేసినందుకు కొన్ని రకాలు సేవలు అందించాలి. నెక్స్ట్ డీలర్ అడ్వర్టైజ్మెంట్, డీలర్ యొక్క ప్రకటన. డీలర్ ప్రకటన చేసి అమ్మకాలు పెంచుతున్నందుకు వాడికి కొంత సేవ అందించాలి. నెక్స్ట్ ఎంకరేజ్మెంట్, ప్రోత్సాహకాలు. కొన్ని రకాల ప్రోత్సాహకాలు మధ్యవర్తులకి మనం కల్పించాలి. మనం అంటే ఇక్కడ మ్యానుఫ్యాక్చరర్స్. ఇక్కడ నెక్స్ట్ సేల్స్ కాంపిటీషన్, అమ్మకాల పోటీ. ఇది చాలా అమ్మకాలలో అనేక రకాల పోటీ ఉంటుంది. ఓ షాపు వాడు ఓ స్కీమ్ పెడితే వేరే వ్యాపార సంస్థ వాడు ఇంకో స్కీమ్ పెడతాడు. కస్టమర్ కన్ఫ్యూజ్ అయిపోతాడు, అక్కడికి వెళ్ళాలా ఇక్కడికి వెళ్ళాలా. అనేక రకాల పోటీలు పెడతాడు. చంద్రబాబు ఒకటి పెడితే కాకినాడలో భూచంద్ ఒకటి పెడతాడు, కళానికేతన్ ఒకటి పెడతాడు. అలాగనమాట. ఎవడి అమ్మకాలు పెంచుకోవడం కోసం వాడు అనేక రకాల స్కీమ్స్ పెడతారు. కస్టమర్స్ ఏది బెటర్ అనుకుంటే అందరికి వెళ్ళి వాళ్ళ కొనుగోళ్ళు చేస్తారు. కాబట్టి ఇక్కడ మనకి కస్టమర్స్ రారు, ఓన్లీ ఉత్పత్తిదారులకి మధ్యవర్తులకి గల సంబంధం. ఫస్ట్ది అలవెన్సెస్ అండ్ డిస్కౌంట్స్. అది చూద్దాం. ఫస్ట్ది చూడండి, అలవెన్సెస్ అండ్ డిస్కౌంట్స్. ఇక్కడ చూడండి, అలవెన్సెస్ అంటే టోకు వర్తకులు, చిల్లర వర్తకులు, మధ్యవర్తులు కొంతమంది ఉంటారు. వాడికి ఏంటంటే వాళ్ళని ఆకర్షించేందుకు, అంటే కొత్త మధ్యవర్తులు, కొత్త డీలర్స్ ఆకర్షించేందుకు వాళ్ళకి కొన్ని రకాల అలవెన్సెస్, డిస్కౌంట్స్ ఇస్తారు. మీరు ఇది అమ్మండి, మీకు డిస్కౌంట్ ఇస్తాము, మీరు అమ్ముకోండి. అంటే అమ్ముకునే దాంట్లో ఆ వస్తువులపైన డిస్కౌంట్ ఇస్తారు. వాళ్ళు ఒరిజినల్ రేటుకి అమ్ముకుంటారు, వీళ్ళకి డిస్కౌంట్ వస్తుంది. ఎవరికి? మధ్యవర్తులు డిస్కౌంట్ వస్తుంది. అంటే కొత్త మధ్యవర్తులు రావడానికి, కొత్త డీలర్స్ రావడానికి, ఆకర్షించడానికి ఉత్పత్తిదారులు ఏం చేస్తారు? ఇది ఉత్పత్తిదారులు చేసే పని. ఉత్పత్తిదారులు మధ్యవర్తులను ఆకర్షించేందుకు కొన్ని రకాల ఎలమెంట్స్లు, అంటే బత్యాలు, కొన్ని డిస్కౌంట్లు ఇవ్వడం అనేది జరుగుతుంది. అంటే స్పెషల్ ఎలమెంట్సెస్ అండ్ ఆల్సో స్పెషల్ డిస్కౌంట్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది. ముందు మధ్యవర్తులు వస్తే వాళ్ళ ద్వారా అమ్మకాలు జరుగుతాయి కదా. సో ఆ రకంగా అనమాట. ఓకే, ఇది అలవెన్సెస్ అండ్ డిస్కౌంట్స్. అది ఫస్ట్ది. అంటే టోకు వర్తకులు, చిల్లర వర్తకులు, మధ్యవర్తులను ఆకర్షించేందుకు ఉత్పత్తిదారులు కొన్ని రకాల అలవెన్స్లు, కొన్ని రకాల డిస్కౌంట్లు ఇవ్వడం అనేది జరుగుతుంది ఇక్కడ. ఓకే, నెక్స్ట్ ఎక్స్ట్రా అలవెన్సెస్. ఎక్కువగా ప్రోత్సాహం చూపించి ఎక్కువగా అమ్మకాలు జరిపినప్పుడు కొన్ని రకాల ఎక్కువ బత్యాలు ఇవ్వాల్సి ఉంటుంది. ఉత్పత్తిదారుడు కూడా ఎక్స్ట్రా పని చేసి ఎక్స్ట్రా అమ్మకాలు పెంచుతున్నప్పుడు వీడు కూడా ఎక్స్ట్రా చూపించాలి. మరి ఉత్పత్తిదారుడు కూడా మధ్యవర్తికి ఆ రకంగా అనమాట. సో ఎక్స్ట్రా అలవెన్సెస్. ఎక్స్ట్రా అలవెన్సెస్ అంటే ఏమిటి? ఇక్కడ అదనపు బత్యాలు. కొనుగోలు పరిమాణం పెంచినప్పుడు, అమ్మకాల పరిమాణం పెంచినప్పుడు. అమ్మకాలు ఎక్కువ జరగాలి కదా ఉత్పత్తిదారుడికి, అలాగే కొనుగోలు ఎక్కువ జరగాలి. కొనేవాళ్ళు కొనుగోలు ఎక్కువ చేయాలి. సో కొనుగోలు పరిమాణం పెంచినప్పుడు, అమ్మకాల పరిమాణం పెంచినప్పుడు మధ్యవర్తులకి ఎక్కువగా, అంటే ఇంకొంచెం అదనంగా బత్యం అంటే అలవెన్స్ ఇవ్వడం జరుగుతుంది. దాంతో ఏమిటి?
వాళ్ళ యొక్క టాలెంట్ని ప్రూవ్ చేసుకోవడం కోసం, ఇంకా డబ్బుని గడించేందుకు, ఇంకా ఆదాయాన్ని ఇంకా మరికొంచెం ఎక్కువగా గడించేందుకు, ఎక్కువ డబ్బుని పొందేందుకు మధ్యవర్తులు ఇంకొంచెం కష్టపడి పనిచేస్తారు. అది ఎవరికి లాభం? ఉత్పత్తిదారుడికి లాభం. వీడికి లాభమే, వీడికి డిస్కౌంట్ ఇస్తారు కదా. చేస్తున్న పని మీద ఇంకొంచెం ఎక్స్ట్రా పని చేసి ఎక్స్ట్రా అలవెన్స్ను పొందుతాడు మధ్యవర్తి పొందుతాడు. కాబట్టి ఎక్స్ట్రాగా కొనుగోలు చేసి ఎక్స్ట్రాగా అమ్మకాలను పెంచుతున్నాడు. కాబట్టి ఉత్పత్తిదారుడు కూడా ఎక్స్ట్రాగా ఈ యొక్క మధ్యవర్తికి అలవెన్స్ ఇవ్వడం జరుగుతుంది. వాడికి ఇవ్వాలి. ఎందుకంటే ఇప్పుడు నడిచేదికి ఒకే ఆహారం, నడవనేదికి ఒకే ఆహారం అన్నట్టు ఉంటుంది. అలా కాదు ఇక్కడ. ఇప్పుడు ఏ పని ఇప్పుడు తక్కువగా ప్రచారం చేస్తాడు వాడికి ఒకలాగే చూసి, ఎక్కువ ప్రచారం చేసి ఎక్కువ అమ్మకాలు చేస్తాడు వాడిని ఒకేలా చూస్తే ఇంకెందుకు? ఎక్స్ట్రాగా పనిచేసి కొనుగోలు పెంచి అమ్మకాలు పెంచుతున్నాడు కాబట్టి ఆ యొక్క ఎవడైతే పెంచాడో వాడికి ఎక్స్ట్రాగా బచ్చును చూపించాలి, అలవెన్స్ చూపించాలి ఆ మీడియేటర్కి. కాబట్టి ఉత్పత్తిదారుడు ఏం చేస్తాడు? వీడికి కష్టపడి పని చేస్తాడు, అమ్మకాలు పెంచుతున్నాడు కాబట్టి వీడికి ఎక్కువగా ఎక్స్ట్రా అలవెన్స్ ఇవ్వాలి అనుకుంటారు. అటువంటి వాళ్ళకి ఎక్స్ట్రాగా అలవెన్సెస్ ఇవ్వడం అన్నది జరుగుతుంది టోటల్గా. నెక్స్ట్ అడ్వర్టైజ్మెంట్ అలవెన్సెస్. ప్రకటనలు చూడండి, ఏ వస్తువైనా సరే ప్రకటనలు ఎక్కువగా ఉంటేనే కస్టమర్స్ దృష్టిలోకి వెళ్తాయి. కస్టమర్స్ దృష్టిలోకి వెళ్ళినప్పుడు వాడు ఈ వస్తువును కొనొచ్చు అని అనుకుంటాడు. దాని ప్రకారం ఎక్కువగా కొనుగోలు చేస్తారు. అమ్మకం వాడికి అదే కావాలి, అమ్మేవాడికి అదే కావాలి, ఎక్కువ కొనడమే కావాలి వాడికి. సో ఇదంతా ఎలా జరుగుతుంది? ప్రకటన ద్వారా జరుగుతుంది. అడ్వర్టైజ్మెంట్స్ ఎవరు చేస్తారు? మధ్యవర్తులే చేస్తారు. పేపర్ ప్రకటన, టీవీ ప్రకటన, మీడియా ప్రకటన ఈ రకంగా ఇచ్చుకుంటూ అమ్మకాలను జరుపుతారు. ఆ అమ్మకాలు ఎక్కువ జరిపినందుకు ఉత్పత్తిదారుడు ఏం చేస్తాడు? మ్యానుఫ్యాక్చర్ వేళకి ఎక్కువగా అలవెన్సెస్ ఇస్తారు. దట్ ఈస్ కాల్డ్ అడ్వర్టైజ్మెంట్ అలవెన్సెస్. అది ప్రకటనలు బత్యం. ఇక్కడ ఏంటి? ఉత్పత్తిదారులు వాళ్ళ యొక్క వస్తు సేవలను ఎక్కువగా అమ్ముకోవడం కోసం మధ్యవర్తుల చేత సమర్థవంతంగా పనిచేయించుకుంటారు. దానికి ఏంటంటే తగిన రూపంలో ద్రవ్య రూపంలో ఇస్తారు. వస్తు రూపంలో ద్రవ్య రూపంలో కాస్త ద్రవ్య రూపంలో ఎవరికి? మీడియేటర్స్. కస్టమర్స్ ఉంటారు ఇక్కడ, మీడియేటర్స్కే. వాళ్ళ యొక్క వస్తువులు ఎక్కువగా అమ్ముడుపోతున్నాయి కాబట్టి, ఎక్కువగా అమ్ముడుపోయే విషయంలో వీళ్ళు ఎక్కువగా కష్టపడుతున్నారు కాబట్టి, ప్రకటనలు చేస్తున్నారు కాబట్టి అది వాళ్ళకి వస్తు రూపంలో ద్రవ్య రూపంలో కాస్త ద్రవ్య రూపంలో వీళ్ళకి ఇవ్వడం అనేది జరుగుతుంది. ఎవరు? ఉత్పత్తిదారు. ఎవరికి? మధ్యవర్తులు. ఓకే. నెక్స్ట్ డీలర్ అంటే ఏమిటి? మ్యానుఫ్యాక్చరర్ దగ్గర నుంచి వస్తు సేవలను తీసుకుని డిస్కౌంట్ రూపంలో పొంది వాడు కస్టమర్స్కి అమ్ముతాడు. వాడు కూడా మధ్యవర్తే. వాడు చేసే పని అంటే డీలరు. వాడి దగ్గర అన్ని రకాల వస్తువులు ఉంటాయి. వాడి దగ్గర నుంచి చిల్లర వ్యాపారులు, వీధి వ్యాపారులు, చిన్న బడ్డీ కొట్లు వాడు తీసుకెళ్తారు డీలర్ దగ్గర నుంచి. ఉత్పత్తిదారుడి దగ్గర నుంచి డీలర్ తీసుకెళ్తే డీలర్ నుంచి మళ్ళీ చిన్న వ్యాపారులు, తక్కువ వ్యాపారులు, బడ్డీ కొట్టు వాళ్ళు తీసుకెళ్తారు. వాళ్ళ దగ్గర నుంచి కస్టమర్స్కి వెళ్తారు. కాబట్టి డీలర్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ వాడు మధ్యవర్తే. ఇక్కడ ఏంటి? వీడు ఏం చేస్తాడు? డీలర్ అనేవాడు వాడి పేరు మీద, వాడి షాప్ పేరు మీద అమ్మకాలు పెంచుకోవడం కోసం క్యాలెండర్స్, కీ చైన్లు, డైరీలు, పెన్నులు, నెక్స్ట్ పుస్తకాలు వీటి మీద వాడి పేరు వేసుకుంటాడు. అది అందరికీ కొనుక్కున్న వాళ్ళందరికీ వెళ్ళిపోతుంది. అంటే దాని మీద షాప్ పేరు, వస్తువుల పేర్లు, ఎక్కడ లభిస్తున్నాయో ఆ అడ్రస్సు మొత్తం అన్ని కూడా రాస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ డైరీ ఉందనుకో, డైరీ మీద వాడి పేరు ఉంటుంది, వాడి షాప్ పేరు ఉంటుంది, లభించే వస్తువుల పేర్లు ఉంటాయి, ఏమేమి ఉంటాయో అవన్నీ కూడా. అలాగే క్యాలెండర్. ఇప్పుడు వాడి దగ్గరికి 100 రూపాయలు వస్తువు కొన్నాం అనుకోండి, ఇదిగోండి పండగ వస్తుంది కదా, జనవరి 1 కదా, ఇదిగోండి క్యాలెండర్ అంటాడు. జనవరి వస్తుంటే